ఏదో ఫోన్ చేశాడంట కదా. మొన్న చేసి అన్నాడు, అన్నా జిత్తన్న నేను అంటే దాన్ని ఏమంటారు, నీ లోపల ఉన్న కవి హృదయం, నీ లోపల ఉన్న రచయిత హృదయం, నీ లోపల మేమేమో రోడ్డు మీద పడి లొల్లి పెడుతున్నావు, నీవు ఒక్క ట్వీట్లోనే 100 పేజీల వ్యాసం సందేశం చేసినావు, 100 పేజీల వ్యాసం రాసేసినావు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అప్రిషియేట్ చేశాడు కదా. మరి కాంగ్రెస్లోకి ఇన్వైట్ చేయలే? నన్ను ఏం చేయాలి, చేయడు వాడు, మనకు తెలుసు నేను తంతాని. మంచోడు పాపము. మీ కొడుకుని పంపొచ్చుగా. ఈజ్ ఆల్వేస్ ఎ కిడ్ విత్ మీ. కాదు, అది కరెక్టే, మీ కొడుకుని పంపొచ్చుగా. ఏడికి? కాంగ్రెస్లో. ఎందుకన్నా మేము మంచిగా హ్యాపీగా షాద్నగర్ రేపు గెలుస్తున్నామే. బీజేపీ నువ్వు అనుకుంటున్నావు చిన్న పందెం కాసుకుందామా? పందాలు నేను ఎందుకని అది కూడా మొత్తం కెమెరాలో ఉందా? సరదాగా మాట్లాడుకునే కదా. కేసీఆర్ పందెం కాసుకుంటున్నారని చెప్పి వచ్చి మన మీద కేసు పెడతాడనే పెట్టుకొని మనం పెడతాడు మన మీద కేసు. సో మొత్తానికి మీలో ఇంకా ఆశ సావలా. ఏది? మీ బీజేపీ విషయంలో ఆశ చావలేదు, చావదు కూడా సార్. ఎందుకంటే డెఫినెట్లీ పీపుల్ గ్రౌండ్ లెవెల్లో మా దగ్గర ఉన్నారు, మాకున్నారు. రేపొద్దున మా ప్రచారం బాగా విస్తృతంగా ప్రచారం అవుతుంది, అన్ని రకాలుగా కన్విన్స్ చేస్తాము. ఇంకా ప్రజల లోపలే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తాము. డబ్బులు ఉంటాయి, డబ్బులు ప్రతి ఇవాళ రేపు ఎవరిని కొట్టినా అప్పుడు డబ్బులు వెళ్తానే. అదే డబ్బులు ఉన్నాయి, సెంట్రల్లో పవర్ ఉంది, స్టేట్లో కేసీఆర్ సరెండర్ అయిపోయాడు, ఇన్ని ఉండే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా మీకు. అంటే సరెండర్ అయిపోయినా పోటీ చేయడం ఎదురుగా పోటీ చేసినా ఏదో తూచి అనుకుంటారు ఏమన్నా. అంటే వీఆర్ విన్నింగ్. మీరా అతను నాకే తెలుసు. అతను ఎట్లా విన్ చేస్తాడు సార్, మేము ఎట్లా ఒప్పుకుంటాం దానికి? ఇప్పుడు సరెండర్ అని మీరు అంటే ఆయన సరెండర్ అయిందని అంటే మా గెలుపు ఉండాలి కదా. అక్కడ ఆ గుజరాత్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా, వాళ్ళిద్దరిని ఇక్కడ కేసీఆర్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీళ్ళు ఒకటి మాట్లాడుతుంటారు, ఒకటి చేస్తుంటారు సార్. వాళ్ళ రాజకీయం, గుజరాత్ బ్రదర్స్ రాజకీయం అస్సలు తెలియదు మనకి సార్. అందుకే చెప్తున్నాను, స్టేట్ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్. స్టేట్ ఈజ్ టోటల్లీ అస్తవ్యవస్థ ఏమంటారు కదా, అస్తవ్యస్తం దీంట్లో ఉన్నది కంప్లీట్గా. అంతా ప్రజలను మోసం చేసి ప్రజల సొమ్మును మొత్తం టోటల్గా హడపాయించి ల్యాండ్స్ అన్నిటిని కూడా చేసేసుకొని కరప్షన్ పెరిగి ఇదంతా చేసుకొని అప్పుల పాలైపోయి కంప్లీట్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ మన చేతిలో ఉన్నది. ప్రజలు ఈడ జరుగుతున్న పోలీసింగ్ మీద కూడా, ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద పరిశాన్ ఉన్నారంటే ఏది కేసు అంటే ఇంకా ఆట అయిపోయింది పోలీసు వాళ్ళకి కంప్లీట్గా. అంటే ఏది వాళ్ళను అంటే న్యాయం అనేది లేకుండా ఇది లేకుండా అది కూడా టోటల్ వెక్స్ అయిపోయిన వాళ్ళు ఏం చెప్తే చేస్తారు అంత వెక్స్ అయిపోయి ఉన్న దీనిని ఈ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎప్పటికైనా కానీ అది ఉంది కదా భగవద్గీతలో అంటారు కదా, యదా అయినప్పుడు ఇట్లా కష్టం వచ్చినప్పుడు నేను వస్తాను అని చెప్పి అన్నాడు కదా. అట్లా నేను అందుకే మీకు మొదటి నుంచి అదే చెప్తున్నా. అదే విధంగా వస్తున్నాడు పైకి వెళ్ళి. అల్లా మెహర్బాన్తో కదా పెహల్వాన్ అంటే అనే చెప్పాను మీకే అన్న. అల్లా దేవుడు పైనుంచి వస్తున్నవాడు 100% ప్రజలను రక్షించటానికి మాత్రం కంపల్సరీ భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈసారి మాత్రం 100% మాకే దే విల్ గివ్ అస్ ద పవర్ టు రూల్ అండ్ ఒక న్యాయపరమైన మంచి రూలింగ్ ఏదైతుందో మేము ఇస్తాం. కానీ ఇప్పుడు మిమ్మల్ని మీ పాత బీజేపీ వాళ్ళు తిడతారేమో, జై శ్రీరామ్ అనకుండా అల్లా అంటున్నాడు ఏంటని చెప్పి. అంటే కహావత్ వేరే, ఇది వేరే, సరదాగా అంటున్నా. అదే ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళకి సిపిఎం ఆ టైప్ వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. వాళ్ళు మనకు చెప్తే వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలంటారు. అవును కదా. అవును. పిడివాదం అంటామే, ఆ పిడివాదం అన్నది ఇది ఒక సామెతరా, తెలంగాణలో ఇది ఒక సామెత, అలా యథాలాపంగా వాడతాము. అంత మాత్రాన నేను హిందువుని కాకుండా పోనన్నా కానీ నువ్వు హిందువు అయితే జై శ్రీరామ్ అనాలి అని ఈ టైపు. ఇక మరి నేనైతే అంత ఇది కాదు సార్. నేను మొదటి నుంచి కూడా ఇగో మిత్రమా, హ్యాపీగా గడిపేస్తున్నావు,
వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డావు, సంపాదించుకున్నావు, ఇదే హ్యాపీ లైఫ్ని కంటిన్యూ చేసేసుకో. మీ అబ్బాయి టైం ఎట్లా వస్తే అట్లా, అంతే అంతే. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు కూడా అంటే మీ పోటీ వాళ్ళని ఏంటంటే పెద్ద కోరికలు లేని వాళ్ళని పిలిచి ఏం చేస్తే బాగుంటుందని అంటే బాగుండేది. అది కూడా జరగట్లేదు. అది ఒక సాడ్ పార్ట్. అసలు మరి ఎవరు నిర్ణయాలు తీసుకుంటారో ఏమో తెలియదు బీజేపీది. అది చెప్పాక ఇందాక అర్థం చేసుకోవటం కష్టం. సో ఇక్కడ కేసీఆర్ని కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం అనుకోండి. అది వేరే ముచ్చట.